నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. మనతో పాటు వరంగల్ సీనన్న ఉండు. ఏదైతే నూరేళ్ల నా ఊరు 243 చరణాలతో 243 మంది కవులు కళాకారులతో దాన్ని గేయాన్ని తీసుకురాబోతా ఉన్నాడు. దాని గురించి ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. అన్న చెప్పండి, ఇలా ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటి? అసలు 100 సంవత్సరాల పూర్వం పల్లె, ఆ పల్లెలో జీవించినటువంటి మానవుడి జీవన విధానాన్ని 243 చరణాల గేయ కావ్యంగా రచించి దానికి నూరేండ్ల నా ఊరనే పేరు పెట్టి ఈ కావ్యాన్ని 243 మంది గాయకులతో, అంటే 72 మంది గాయనులు 171 మంది గాయకులతో పాడించడం కోసం 2 తెలుగు రాష్ట్రాలు తిరగడం జరిగింది. వరంగల్, కరీంనగర్, మెదక్, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం తిరగడం జరిగింది. ఆ తర్వాత ఉత్తరాంధ్రలోని విజయనగరం, కోస్తాంధ్రలోని విజయవాడ, ఉమ్మడి రాయలసీమలోని అనంతపురం తిరిగి మిగిలిన హైదరాబాద్, రంగారెడ్డిలోని గాయకుల ఎంపిక కోసం ఈ నెల 28వ తారీఖు రోజు రవీంద్ర భారతిలోని మినీ స్టేడియంలో ఎంపిక చేస్తున్నాం. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం భోజనం కూడా కలదు. అలాగే మేము తిరిగిన అన్ని జిల్లాలలో టైం దొరకక మిస్ అయినటువంటి, అంటే పాల్గొన్నటువంటి గాయకులు ఎవరున్నా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మీకు 4 రోజుల టైం ఉన్నది. ఈ కార్యక్రమం తర్వాత ఫస్ట్ వీక్లో పాట రికార్డింగ్ చేసి కంప్లీట్ రికార్డ్ అయిపోయిన తర్వాత 460 మంది మొత్తం కోరస్ సింగర్స్తో 9 చరణాలకు ఒక చాప్టర్ చేసి విత్ కోరస్ సింగర్స్, వాయిద్యాలు, మెయిన్ గాయకులతో కలిపి 460 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత హైదరాబాద్ సిటీలో రామాచారి గారి ఆధ్వర్యంలో, ఆయన కోఆర్డినేషన్లో దీని ప్రదర్శన కూడా అద్భుతంగా జరుగుద్ది. ఓకేనా, దాదాపు 243 మంది అంటే చిన్న ముచ్చటేం కాదు. ఇదంతా కూడా సాధ్యమవుతుంది అనుకుంటా ఉన్నావా? అంటే గేయం రూపంలో మాటలు రాసుడే పెద్ద రికార్డ్ అని చెప్పేసి, అంటే గేయం సాధ్యమవుతుంది అంటావా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇది ఆనాటి స్లాంగ్, 100 ఏళ్ల కింది భాష, అప్పటి యాస భాషలో రాసిన ఈ కావ్యం నాకు ఆల్రెడీ నా దృష్టిలో 600 మంది గాయకులు సెలెక్ట్ అయిన ఆల్రెడీ. అందులో నుండి డిఫరెంట్ ఆఫ్ వాయిసెస్ వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఖచ్చితంగా నేనే రికార్డ్ చేస్తే కాబట్టి దగ్గరుండి ఆ అమ్మాయిలతో అబ్బాయిలతోని ఆ స్లాంగ్ నేనే దగ్గరుండి 1కి 10 సార్లు చెప్పి మరి పాడిస్తా. ఖచ్చితంగా 243 మందితోని పాడిస్తా. అన్ని జిల్లాల వాళ్ళను ఇందులో భాగస్వాములను చేస్తా. ఓకే, మద్దతుగా ఉన్నారా మరి గాయకులు కావచ్చు, కవులు కళాకారులు ఎవరన్నా నీకు? ఇది ఒక చారిత్రక ఘట్టం. ఒక రామాయణం ఎట్లనో ఇది ఒక మానవుని చరిత్ర, మానవుని మాయముంత. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేము పాల్గొనాలనే ఆరాటంతో చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇది ఒక చారిత్రక ఘట్టం. కాబట్టి ఈ భూమి ఆకాశం మానవాళి ఉన్నంత కాలం, ఎందుకంటే మానవుడు అంతరించిపోతున్నాడు, రోబోలు వస్తున్నాయి, వ్యవసాయం అంతరించిపోతుంది, ప్లాట్లు, రియల్ ఎస్టేట్ల దందాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇది ఒక చరిత్ర శిలాశాసనంగా ఈ గడ్డ పైన నిలబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మాకు అవకాశం కావాలని చెప్పి ఆరాటపడుతున్నారు. వాళ్ళకి ఖచ్చితంగా ప్రతి జిల్లా నుండి కొంతమందికి నేను అవకాశం ఇస్తా. ఓకేనా, వరంగల్ సీనన్న నోట ఒక పాట వినాలని ఉంది. ఇందులోనే ఒక పాట, లేదంటే నేను 100 కులాల మీద ఒక పాట రాసిన. తల్లిరోడను గన్న పల్లె సక్కన్ని తెలంగాణ పల్లె, ఎల్ల కులములు గల్ల పల్లె, గల నాటి ఎలలేని కీర్తి గల మల్లె, ముంజేతి కడియాలు ముజ్జనపు మొలతాడు, దండగడియం తలకు తోక రువాలు, చెవికి కొనుక పోగు చేతిలో చుట్ట, కోరమీసం కొప్పెరంచుల్ల దోతి, వెండి పోంచి నడువుకు కీలు కత్తి, గొంగడి కోలాటం గొడ్డలి చిప్ప, కిర్రు చెప్పుల బిర్రు నడకవల కెరక, గొర్రగాసే గొల్ల మల్లన్న కెరక, తెల్ల బట్టలను కుంకుమ బొట్టు, తెల్లారి సరికల్ల ఇల్లు జుట్టు, మైల బట్టలు మల్లె పువ్వులు చేసి, ఇంటికి తెల్లంగా సున్నాలు వేసి, శుభరాకలిచ్చి శుభకార్యమని చెప్పి, పోలు పోసి పెండ్లి పల్లాకి మోసి, కాగడ ఎలిగిచ్చి ఊరు దాటి ఎచ్చ సాకలియా కయ్య మరుపు రాడోయి, తల్లిరోననగన్న పల్లె సక్కన్ని తెలంగాణ పల్లె, ఎల్ల కులములు గల్ల పల్లె, గల నాటి ఎలలేని కీర్తి గల పల్లె. ఇట్లా 100 కులాల మీద అద్భుతమైన ప్రతి కులం వాళ్ళ పాదాల మీద నా తలపెట్టి వాళ్ళ కుల వృత్తులు, వాళ్ళ వేషాధరణ, వాళ్ళ చక్కటి రూపాన్ని వర్ణించే పాట. అది కూడా త్వరలో బయట తీస్తా.
ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. మీ ఏదైతే ఈ గేమ్ ఉందో ఇది విజయవంతంగా కొనసాగాలి, విజయవంతం కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం. చివరిగా మళ్ళీ అంటే 28వ తారీఖు నాడు కవులు, కళాకారులకు, గాయకులకు పిలుపును ఏమనిస్తా ఉన్నా? ఎందుకంటే 28వ తారీఖే లాస్ట్ డెడ్ లైన్. గాయకులు ఎవరున్నా కూడా తర్వాత ఎవరు కూడా బాధపడకూడదు. 28వ తారీఖు, ఎందుకంటే ఇవాళ 24, రేపు ఈ వార్తలు వస్తే 25, 26, 27, 28వ రోజు ఎంపిక ఉంటుంది. కాబట్టి ఈ 3 రోజులలో మీరు వీలు చేసుకొని, ఒకవేళ మీరు ఉద్యోగస్తులు అయితే లీవులు పెట్టుకొని ఇందులో పాల్గొని మీ అవకాశాన్ని మీరు కైవసం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.